హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో బిగినర్స్ ఉంటారు కదా. సో గ్రూప్ 1కి రీసెంట్గా అంటే నోటిఫికేషన్ తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళందరూ మోస్ట్లీ బిగినర్సే ఉంటారు, ఎక్కువ బిగినర్సే ఉంటారు. సో బిగినర్స్ గురించి ఒక ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నుంచి తీసుకోండి. సో జనవరి నుంచి ప్రిపేర్ అయ్యే తెలంగాణ ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు కదా. సో వీళ్ళని మీరు ఢీ కొట్టాలి. సో వీళ్ళ కాంపిటీషన్ మీరు తట్టుకోగలగాలంటే సో బిగినర్స్ ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎటువంటి విషయాలు అవసరమో, ఎటువంటి గైడెన్స్ అవసరమో, ఈ విషయాలన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఇది చాలా 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 ఇంపార్టెంట్. బిగినర్స్ మీరు ఫస్ట్ టైం గ్రూప్ 1 రాస్తున్నారంటే, సో గ్రూప్ 1 ఫస్ట్ టైం నోటిఫికేషన్ కావచ్చు. సో మీకు గ్రూప్స్ ఎగ్జామ్ గురించి ఎటువంటి అవగాహన లేకుంటే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియోలో ప్రతి పాయింట్ ప్రతి సెకండ్ క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో బిగినర్స్కి ఎటువంటి కష్టాలు ఉంటాయి ప్రిపరేషన్లో, ఫస్ట్ ఎటువంటి థింగ్స్ చేయాలి, ఎటువంటి తప్పులు ఎక్కువ చేస్తారు అన్నీ కూడా క్విక్గా డిస్కస్ చేస్తాను. ఇవి వచ్చేసి సూట్గా చెప్పేస్తాను, పాయింట్స్ అన్ని నీట్గా సూటిగా చెప్పేస్తాను, మీకు క్లియర్గా చూడండి. సో ఫస్ట్ థింగ్ బిగినరు. సో బిగినర్ ఎవరు బిగినర్స్, అసలు ఎవరు బిగినర్స్ అని మీకు ఒక డౌట్ రావచ్చు. సో బిగినర్ అంటే ఇంతకుముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సో గ్యాప్ ఇచ్చి ఇప్పుడు చదువుతారు కదా, వాళ్ళు బిగినర్స్ కారు. వాళ్ళు ఎప్పటికి కూడా బిగినర్స్ కారు. వాళ్ళకి జస్ట్ గ్యాప్ వచ్చింది. సో ఎక్కడో ఒక సమ్ పాయింట్ అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంటారు. కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత సో మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్. సో వీళ్ళు వచ్చేసి ఎటువంటి టైంలో వీళ్ళు బిగినర్స్ అయితే కాదనమాట. సో బిగినర్స్ ఎవరంటే ఫస్ట్ టైం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడు ఆఫ్టర్ నోటిఫికేషన్. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళే బిగినర్స్. ఎటువంటి అవగాహన ఉండదు వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఎటువంటి అవగాహన ఉండదనమాట. సో వాళ్ళు వచ్చేసి బిగినర్స్ కింద తీసుకోవాలి. సో బిగినర్స్ లేదా రీసెంట్గా గ్రాడ్యుయేషను, సో బీటెక్ కావచ్చు, డిగ్రీ కావచ్చు. సో వాళ్ళు డిగ్రీ పట్టా వచ్చిన తర్వాత రీసెంట్గా స్టార్ట్ చేస్తారు కదా, వాళ్ళు బిగినర్స్. సో ఫస్ట్ థింగ్ బిగినర్కి వచ్చే ఆలోచన ఏంటంటే సిలబస్ చూసుకోవాలి. ఫస్ట్ ఏ బిగినర్ అయినా సరే మస్ట్ మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత మీరు లాంగ్వేజ్ మీడియం చూసుకోవాలి. తెలుగు లాంగ్వేజ్లో చదవాలా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో చదవాలా, ఇంకా ఉర్దూ కూడా బెటర్ కాబట్టి ఉర్దూలోనా మీరు డిసైడ్ అవ్వండి. లాంగ్వేజ్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్. సో లాంగ్వేజ్ డిసైడ్ అయిన తర్వాత మీరు అప్లికేషన్లో ఫిల్ చేస్తారు కదా, అదంతా అయిపోయింది అనమాట, ప్రాసెస్ మొత్తం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను దీని గురించి చెప్పను, లాంగ్వేజ్ గురించి ఎక్కువ చెప్పను. ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే బుక్స్. సో ఫస్ట్ బిగినర్స్ ఎంచుకునే బుక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో బిగినర్స్ ఎంచుకునే బుక్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ బుక్స్ అనమాట. ఎందుకంటే ఈ బుక్స్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు సో బుక్ స్టాల్కి వెళ్ళారనుకోండి, వాళ్ళ ఇష్ట ప్రకారం ఇచ్చేస్తారు. తెలంగాణ టీఎస్పీఎస్సీ ఇప్పుడు గ్రూప్ 1కి బుక్స్ కావాలంటే వాళ్ళ ఇష్టం వచ్చిన బుక్స్, ఏదైనా తక్కువ చిన్న బుక్స్ ఉంటాయి కదా, చిన్న ఆథర్స్ రాసిన బుక్స్ మంచిగా ఉండవన్నమాట. సో మార్కెట్లో చాలా చెత్త ఉంటుంది, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. సో మార్కెట్లో చాలా చెత్త ఉంటుంది. బుక్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. బుక్స్ అనేది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. మీకు సిలబస్ ప్రకారం చూసుకోవాలి, అప్డేట్ వర్షన్ వస్తుందా లేదా, ఆ బుక్ వచ్చేసి కొత్త ఎడిషన్ వస్తుందా లేదా, అవన్నీ కూడా నీట్గా చూసుకొని బుక్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మీరు తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా, సో వీటిలో కూడా బుక్స్ నీట్గా చూసుకోవాలి. సో యూపీఎస్సీ బుక్స్ పనికొస్తాయి అంటే కొన్ని బుక్స్ ఎన్సీఆర్టీ బేసిక్స్ అట్లాంటివి పనికొస్తాయి. సో మరీ డెప్త్గా ఉండే కూడా అవసరం లేదు. సో గ్రూప్ 1 లెవెల్కి ఎగ్జామ్కి ఎంత లెవెల్ కావాలో అంతవరకే వెళ్ళాలి. ఎందుకంటే మీకు సిలబస్ నెవర్ గో బియాండ్ సిలబస్ అనమాట. కాబట్టి బుక్ సెలెక్షన్ దగ్గర చాలామంది ఫెయిల్ అవుతారు. కాబట్టి బుక్స్ ఏముందిలే, సో పాలిటీకి ఏదో బుక్ తీసుకున్నాం కదా అనుకుంటారు. సో పాలిటీకి దాని స్టాండర్డ్ గ్రూప్ 1 అనేది ఏంటి, స్టేట్లోనే మనకి రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసులు. సో మనకి దేశంలో వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్ తర్వాత స్టేట్లో ఉన్నటువంటి సర్వీసులు, అత్యున్నత సర్వీసులు అన్నీ కూడా గ్రూప్ 1 జాబ్లే ఉంటాయి. సో గ్రూప్ 1 కింద రిక్రూట్ చేస్తారు. కాబట్టి ఈ ఎగ్జామ్కి కొంచెం ఫోకస్ పెట్టి చదవాలి. సో రిమైనింగ్ గేమ్స్ అనకుండా ఎక్కువ ఫోకస్ పెట్టి చదవాలి. సో ఎక్కువ సాక్రిఫైస్ కూడా చేయాలి. మీ టైంని మొత్తం సాక్రిఫైస్ చేసి దీని మీదే ఫోకస్ చేయాలి. సో కాబట్టి మీరు బుక్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను చెప్పేది అంటే ఎవరికైనా బుక్స్ సెలెక్షన్ తెలియకుండా, ఎట్లా చదవాలో తెలియకుండా, వీటన్నిటి కోసం మన ఛానల్లో వచ్చేసి పర్సనల్ గైడెన్స్ స్టార్ట్ చేసాం. సో పర్సనల్ గైడెన్స్ ఉంది మన ఛానల్లో. సో ఇందులో ఏంటంటే నేను డైరెక్ట్గా కాల్స్, వాయిస్ కాల్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ప్రతి వీక్కి 2 times కాల్ చేస్తూ ఇన్ఫర్మేషన్ మొత్తం నీట్గా ఇస్తాం. బుక్స్ కావచ్చు, సోర్సెస్ కావచ్చు, బేస్డ్ అని ఒక టైం అనమాట. నేను బుక్ లిస్ట్ అనేది అందరికీ ఒకటే ఇవ్వను. సో మొత్తము మెంబర్స్ అందరికీ ఒకటే ఉండదు. సో డిఫరెంట్గా ఉంటాయి. బేస్డ్ ఆన్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే మీ టైంని బట్టి, సో మీరు ఎంప్లాయా లేకుంటే ఐటీ ఎంప్లాయీనా, మీకు టైం ఉందా, గవర్నమెంట్ ఆఫీసరా, ఏదైనా దాన్ని బట్టి నేను ఇస్తాను అనమాట. సో మన గైడెన్స్లో వచ్చేసి more than 250 మెంబర్స్ అయితే జాయిన్ అయి ఉన్నారు. సో ఇందులో ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, సిఐ కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు, లాయర్స్ కావచ్చు. సో నెక్స్ట్ ఐటీ ఎంప్లాయీస్, రైల్వే ఎంప్లాయీస్, ఇలా చాలామంది డిప్యూటీ తహసీల్దార్స్, పంచాయత్ సెక్రటరీస్, ఇలా చాలామంది ఉన్నారు మన గైడెన్స్లో. సో వాళ్ళందరూ ఒక 4 months 5 months నుంచి కూడా రాస్తున్నమాట. వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ కూడా ప్రాక్టీస్ చేపిస్తాను త్వరలో. ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి, ఎస్సే రైటింగ్ ఎలా రాయాలి అన్నీ నేను మన దాంట్లో వచ్చేసి గైడెన్స్లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 ఉంటాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఉంటాయి. సో మెంబర్షిప్లో జాయిన్ అయితే మీకు ఆ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. మీరు చేయాల్సింది అలా ఎలా జాయిన్ అవ్వాలంటే, సో వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. మన టీమ్ది వాట్సాప్ లింక్ లేదా టెలిగ్రామ్ ఉంటుంది. ఎవరు కూడా దయచేసి కాల్ చేయొద్దు, కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయరు. సో మీరు వచ్చేసి వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు బెనిఫిట్స్ ఏమున్నాయి, గైడెన్స్లో వచ్చే బెనిఫిట్స్ ఏమున్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు నచ్చితే అక్కడ జాయిన్ అవ్వండి. సో మీకు చెప్పే ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ నోట్,
సో మన ఛానల్లోనే గైడెన్స్ చేరాలా అంటే నేను చెప్పట్లేదు, మన ఛానల్లోనే గైడెన్స్ చేరమని ఎవరిని కూడా నేను ఫోర్స్ చేయట్లేదు. మీకు ఎక్కడ పాసిబుల్గా ఉంటే, సో మీకు ఎక్కడ పాసిబుల్ ఉన్నా, మీకు ఫ్రెండ్స్ ఉన్నా, ఎవరన్నా ఎంతమంది చదివిన వాళ్ళు ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, మీకు గైడెన్స్ ఎక్కడ చిక్కినా కూడా గైడెన్స్ తీసుకోండి. సో వన్ మోర్ థింగ్ ఇంపార్టెంట్ అంటే కోచింగ్ కంటే కూడా ఆల్వేస్ గైడెన్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో గైడెన్స్ అనేది మీకు ఎక్కువ ఇంపార్టెంట్ కంపేర్ టు ది కోచింగ్ అనమాట. సో చాలామంది కోచింగ్ లేకుండా కూడా ఎగ్జామ్ అనేది క్లియర్ చేస్తారు. సో విత్ హెల్ప్ ఆఫ్ ది గైడెన్స్ అనమాట. సో సమ్ పీపుల్ గైడెన్స్ ద్వారా వాళ్ళు చేయడానికి పాసిబుల్ అవుతుంది. అందుకే వాళ్ళు ర్యాంకర్స్ అయిన తర్వాత కొంతమంది క్రెడిట్స్ ఇస్తుంటారు కొంతమంది మెంబర్స్కి. సో అట్లా మీరు గైడెన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక టైం లేదు, కోచింగ్ తీసుకున్న టైం ఉండదు. సో మీరు కోచింగ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మార్నింగ్ 8 నుంచి ఇంకా నైట్ 8 దాకా చెప్తూనే ఉంటారు. సో 8 AM నుంచి 9 AM ఇక్కడ వచ్చేసి PM దాకా చెప్తూనే ఉంటారు. ఇక మీకు టైం ఇక్కడ చదువుకోవడానికి. సో బెటర్ థింగ్ వచ్చి బుక్స్ మీద డిపెండ్ అవ్వండి. బుక్సే మీ అసెట్స్. ఈ టైంలో మిమ్మల్ని సేవ్ చేసే వెపన్స్ వచ్చేసి ఈ వార్లో బుక్సే అనమాట. సో యుద్ధంలో మీకు వెపన్స్ ఏంటంటే బుక్స్, రెఫరెన్స్ బుక్స్ తీసుకోండి మంచిగా. సో ఏ రెఫరెన్స్ బుక్స్ కూడా ఇంపార్టెంట్. మీరు ఒక బుక్ చదువుతున్నారు, దాంట్లో ఇన్ఫర్మేషన్ సరిగా లేదు, కానీ ఆ బుక్ 90% చదివేశారు. సో మీ ఫ్రెండ్ ఇంకొకరు వచ్చి ఇంకో బుక్ బాగుందని చెప్తారు. సో మళ్ళీ ఇంకో బుక్ తీసుకోవస్తుంది. అటువంటి ప్రాబ్లం లేకుండా, రిపిటేషన్ లేకుండా మంచిగా బుక్స్ అని రెఫర్ చేసుకోండి. అవన్నీ కూడా మన గైడెన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి బిగినర్స్కి వచ్చేసి ఫస్ట్ థింగ్ బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ఎలా చదవాలి, హౌ టు రీడ్. సో హౌ టు రీడ్ అంటే ఎలా చదవాలో తెలియదు వాళ్ళకి. ఏ ఇంపార్టెంట్ పాయింట్స్, ఎన్ని రీడింగ్స్ చేయాలి, డేలో మొత్తం స్ట్రాటజీ, ఇక్కడ స్ట్రాటజీ కూడా చూసుకోవాలి. సో స్ట్రాటజీ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో డేకి ఎన్ని అవర్స్ చదవాలి, ఒక్కో సబ్జెక్ట్ ఎన్ని అవర్స్ చదవాలి, రోజుకి ఎన్ని సబ్జెక్ట్స్ చదవాలి, కరెంట్ ఈవెంట్స్ చదవాలా లేదా రోజు, సో ఎన్ని మంత్స్ నుంచి కరెంట్ ఈవెంట్స్ చదవాలి, ఇలాంటి డౌట్స్ అన్నీ వస్తాయి. సో ఇది కీ రోల్ అనమాట, ఇక్కడ కీ రోల్. సో సరే బుక్స్ ఏదైనా మీరు నెట్లో చూసి తీసుకున్నారనుకోండి, సో ఎలా చదవాలి తెలియాలి మీకు. చదివిన తర్వాత ఏ ఇంపార్టెంట్ పాయింట్స్, సబ్జెక్ట్లో ఎటువంటి టాపిక్స్ ఫోకస్ చేయాలి. అందుకోసం నేను వచ్చేసి ఏం చేస్తానంటే మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అని ఒక PDF తయారు చేశాను. ఈ PDF ఎలా ఉంటుందంటే, సో PDF కాదు, మామూలుగా ఒక టేబుల్లా ఉంటుంది, ఇండెక్స్లా ఉంటుంది. సో ఇందులో ప్రతి కోర్ సబ్జెక్టు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, ఇండియన్ ఎకానమీ కావచ్చు, ఇంకా మనకి పాలిటీ, ఎకానమీ, ఏన్షియంట్, మీడియవల్, మోడర్న్, ఇండియాకు సంబంధించినవి, తర్వాత వచ్చి ఇంకా ఎన్విరాన్మెంటు, ఆర్ట్ అండ్ కల్చరు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలా అన్ని సబ్జెక్ట్స్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్ని సబ్జెక్ట్స్కి కింద నేను కొన్ని టాపిక్స్ ఇస్తాను. అంటే ఇండెక్స్ లాగే ఉంటుంది, దాంట్లో మ్యాటర్ ఏమి ఉండదు, ఇండెక్స్ లాగే ఉంటుంది. ఆ టాపిక్స్ చదవాలి ఆ సబ్జెక్ట్ నుంచి. అవి చదివారంటే మీకు ఖచ్చితంగా 80% సిలబస్ అనేది కవర్ అయిపోద్ది. ఇది ఉంది కదా మోస్ట్ ఫోకస్ టాపిక్స్, ఇది చాలా డేస్ పట్టింది మాకు. ఎందుకంటే చాలా పేపర్స్ అనాలిసిస్ చేసాం, 40 days అబవ్ పట్టింది మాకు. అంటే డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి మనకి. వెస్ట్ బెంగాల్ రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 పేపర్స్ ఉంటాయి. వెస్ట్ బెంగాల్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, బీహార్లో లీక్ అయింది పేపరు. సో ఇంకా కంపారిజన్ మనకి తమిళనాడులో జరిగిన ఎగ్జామ్స్, ఇట్లా అన్ని స్టేట్ PS ఇంగ్లీష్ మీడియంలో పేపర్లు చూసి అక్కడ ఎక్కువగా రిపీట్ అవుతున్న టాపిక్స్ ఏమున్నాయి అలా అనాలిసిస్ చేస్తాం. ఇంకోటి మేము ఎక్కువగా తీసుకున్నది వచ్చేసి ఏపీపీఎస్సీ మన టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ ఒకప్పుడు కలిసే ఉన్నాయి కాబట్టి అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు. టీఎస్పీఎస్సీ అయినా ఏపీపీఎస్సీ అయినా ఒకే స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ పేపర్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. నేను వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అందిస్తాను త్వరలో. కాబట్టి ఎలా చదవాలని కూడా తెలియాలి. ఎలా చదవాలో తెలియనప్పుడు వచ్చేసి కోల్పోతారు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ బిగినర్ చేసేది, సో వాళ్ళు స్కిప్ చేయాలి, కొన్ని టాపిక్స్ అయితే స్కిప్ చేయాలి. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ స్కిప్ చేయాలో తెలిసినోడే విజేత అవుతాడు ముందు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏం చదవాలో అందరూ తెలుసు, అందరూ చదవడమే తెలుసు, కానీ కొన్ని టాపిక్స్ స్కిప్ చేయాలన్నమాట. స్కిప్ చేయాలి, ఎటువంటి మన అవసరం లేదు. ఇక్కడ మీరు ఎవరు PhD చేయాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్స్లో. మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎంత అవసరమో అంత లెవెల్లోనే వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ ఎవరు తెలుస్తాయంటే అంటే లాంగ్ టర్మ్లో చదువుతూ ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే వాళ్ళు చేస్తుంటారు, రిపీటెడ్గా తప్పులు చేస్తుంటారు, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటుంటారు. ఎందుకంటే వాళ్ళకి టైం ఉంది, వాళ్ళు ఎప్పుడో 1 year 6 months 9 months ముందు స్టార్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకి టైం ఉంటుంది. మీకు టైం లేదు. బిగినర్ మీరు తప్పు చేసి మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ, మళ్ళీ తప్పు చేసి మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ పోతే ఉన్న టైం మొత్తం సో పోద్ది. కాబట్టి నేను అందుకోసమే పర్సనల్ గైడెన్స్ అనేది స్టార్ట్ చేశాను. మీ టైంని సేవ్ చేస్తాను, అలాగే మీ ప్రిపరేషన్ కూడా బూస్టింగ్గా ఉంటుంది. మీ ప్రిపరేషన్ చాలా బూస్టింగ్గా ఉంటుంది. సో మీరు బాగా మన ఛానల్ నమ్మి చాలామంది వచ్చారు. సో బయట కూడా వాళ్ళకి నచ్చక మన దాంట్లో జాయిన్ అయ్యారు. సో చాలా బాగుంటుంది గైడెన్స్. ఆల్రెడీ చాలా ఉన్నాయి. సీట్స్ కూడా మనకి ఓవర్ నైటే ఫిల్ అయిపోతాయి. ఒక్కోసారి 25 seats అలా ఓపెన్ చేస్తే సో ఓవర్ నైట్లోనే ఫిల్ అయిపోయాయి అనమాట. సో రీసెంట్గా ఏమైందంటే కొంతమంది PG ఎగ్జామ్స్ ఉన్నాయంట, వాళ్ళు కొందరు డిస్కంటిన్యూ చేశారు. సో వాళ్ళ సీట్స్ అయితే ఓపెన్ చేశాము. ఆ సీట్స్ ప్రకారం మీరు టీమ్ని కాంటాక్ట్ అయితే మీకు ఖాళీ ఉన్నాయో చెప్తారు, ఉంటే జాయిన్ అవ్వండి. ఇది బోత్ తెలుగు మీడియం, సో తెలుగు మీడియం వాళ్ళకు ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఉంటుంది. సో ఈ రెండు ఉంటాయన్నమాట. సో ఈ మోస్ట్ ఫోకస్ టాపిక్స్ ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తాయి. ఒకవేళ మీకు మోస్ట్ ఫోకస్ టాపిక్స్ మాత్రమే కావాలి సార్, మాకు గైడెన్స్ అవసరం లేదు అనుకుంటే మీరు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి 18 మెంబర్షిప్ ఉంటుంది. 18 మెంబర్షిప్లో మీరు యూట్యూబ్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వాలి. మీరు టీమ్ని కాంటాక్ట్ అయితే ఎటువంటి హెల్ప్ ఉండదు.
యూట్యూబ్లోనే ఏటీఎన్ మెంబర్షిప్ జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి జాయిన్ అయితే మీకు మోస్ట్ ఫోకస్ టాపిక్స్ అన్నీ వస్తాయి. ఎక్కడంటే కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటాయి. మన కమ్యూనిటీ ట్యాబ్ ఉంటుంది యూట్యూబ్లో. కమ్యూనిటీ ట్యాబ్లో మీకు అన్నీ కనిపిస్తాయి అనమాట. అవన్నీ నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసుకుని చదువుకోవడమే ఇక అట్లా ఇదొకటి ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు బిగినర్ అయితే వాళ్ళకి పోటీ చేయాలంటే ఇట్లాంటి విషయాలన్నీ మీరు ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. సో బిగినర్స్కి గైడెన్స్ ఉంటే చాలు. గైడెన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు రాణిస్తారు. ఈ ఎగ్జామ్లో ఖచ్చితంగా రాణిస్తారు. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది చాలా చిన్న ఎగ్జామ్ కాదు, చాలా చాలా పెద్ద ఎగ్జామ్. స్టేట్లోనే పెద్ద ఎగ్జాము. సో ప్రిలిమ్స్ అనే ఒక స్టెప్ ఉంటుంది, అలాగే మెయిన్స్ ఉంటుంది. ఇంటర్వ్యూ తీసేస్తారు కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్లో ఎక్కువ కాంపిటీషన్ లెవెల్ కూడా ఉంటుంది. అందులో ఈసారి వచ్చేసి 3.7 lakh, సో 3.7 lakh అబో అప్లై చేస్తారనమాట. 3,70,000 అబో అప్లై చేస్తారు కాబట్టి కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఇదే గ్రేట్ ఆపర్చునిటీ. 503 పోస్టులు ఉన్నాయి, 95% లోకల్ రిజర్వేషన్, సో కమ్యూనిటీ రిజర్వేషన్, సో ఉమెన్స్కి ఇంకా 40% సీట్స్. ఇట్లాంటి ఆపర్చునిటీ ఇంక మీకు ఎప్పుడైనా రాగలదంటే ఫ్యూచర్లో ఇంకెప్పుడు రాదు. ఇదే అల్టిమేట్ ఆపర్చునిటీ కాబట్టి దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా. సో ఇది వచ్చేసి మీకు అర్థమైన ఉద్దేశంతో బిగినర్స్కి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఐ హోప్ యూ ఎంజాయ్ ది వీడియో. సో దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్.